నా ఎరుకల ప్రియ బంధువులందరికీ మరి అందరికి నమస్కారం. సో మరి ప్రభు నామంలో అందరికీ మరి ನಾನು నమస్కారం సున్నారే. ముఖ్యంగా మరి ఈరోజు ఈ మొదటి వీడియో అంటది నా కుర్రు బంధువులకి అందరికీ మరి ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు కోరు ఎన్నో మంది ప్రజలు ఎక్కిరాం. అసలు అందరికీ మరి నిజంగా దేవుడు నన్ను ఈ కుర్రు మరి ఎరకల కులం కుర్రు పరిచప్పుడు కూడా దేవుడు నన్ను ఎంచిండు, నాకు ఎలాంటి రక్షణ తందనేది ఈ వీడియో ద్వారా తెలియపరచాల్సింది కదా ನಾನು. సో మరి నీళ్ళిద్దరు కలిసి కోసం చాలా సంతోషం. నాకు చిన్న ప్రార్థన చేయకే, ప్రార్థన తర్వాత నేను దేవుడి విషయాలు కొన్ని విషయాలు సొనికి నీళ్ళకి ప్రార్థన చేయను. భాష్ ప్రియ పరలోకమున్న తండ్రి, నాయన నీకెద్దో స్తుతులు స్తోత్రాలు తండ్రి. నిజంగా మరి ఈరోజు ఈ మొదటి వీడియో కాబట్టి తండ్రి నాయన, నా కుర్రు ప్రజలకు అద్దరికి ఈ వీడియో వల్ల మరి ఈ సువార్త నిట సత్యమైన వాక్యము తెలపరచాల్సి నాయన. మరి మన ఈ సమయం మంచిది బట్టి నీకు వందనాలు చెల్లిస్తా తండ్రి. దేవా మరి భాష కోరు ఈ కుర్రు వాత కోరు వాసిస్తడం చాలా కష్టమైందే, కానీ తను నేను నాకు సహాయం చేయందు. మరి నింట విషయాలు నీ చేంద మేలున ఇతరులకు నా కుర్రు ప్రజలకు మరి వివరించుకు నాకు సహాయం చేయకుండా కోరిండు. ఈ చిన్న ప్రార్థనను నజరేడన్న యేసు నామంలో తెలపరచాలి తండ్రి, ఆమెన్. నా బంధుమిత్రులు మరి ఎరకల కుర్రు ప్రజలకి ముఖ్యంగా నా సొంత విషయం ఏంటంటే, మరి నిజంగా నేను ఎరకల కులం కోరు పరిజాగరం కూడా పోయి కుర్రు వాత అన్నది నిజంగా దేవుడు తంద నాకు వరం ఇది. ఎందుకంటే అదే మరి నేను నాకు కుటుంబం కోరు పాతటానికి నాకు పెద్దవ్వ, నాకు కాక, నాకు పెద్దమ్మ, చిన్నమ్మ, నాకు బంధువులు అద్దరు నిజంగా మరి ఎద్దనో మంది కుర్రు వాత వచ్చాకము మరి నమ్మరు వాత కోరు వచ్చి అంట ఎద్దనో సంతోషం ఇక్కంచం. కానీ గత 20 సంవత్సరాల నుండి పాతటానికే నమ్మరు గుంటలు కూడా ఏది కూడా అసలు నమ్మరు కుర్రువాత వాస్తుంటా మరి నల్ల స్కూల్ కోరు కాలేజీ చదివిండు కుర్రువాత అన్నది వస్తట్టు. కానీ ముఖ్యంగా నేను దేవుడి విషయాలు కొన్ని నీకు సొనవాసిన గారే ఎంతో విషయాలు ఇంటికే నిజంగా మరి దేవుడు నన్ను అయినా రక్షింపజేసి నాకు రక్షణ అయినా తండ్రి మరి ఎంత అసలు సత్యమైన దేవుడు ఉంటే ఏనా తెలిసిండని నీకు సొనవాసిన గారే. మరి ఎన్నో పుస్తకాలు చదివినే కొద్ది నాలెడ్జ్ ఎక్కిరి, కానీ నేను ఎప్పుడైతే బైబిల్ చదివినో బైబిల్ కోరు నిజంగా సత్యమైన మరి ఆ దేవుడు పనిని నన్ను తెలియడం జరిగింది. మరి బైబిల్ చదవంటే ముందుగా నాకేంది అర్థమకల్లా, కానీ తర్వాత పోతటానికే బైబిల్ కోరు 66 పుస్తకాలు ఎక్కిరాం. 66 పుస్తకాలు చదవడం అనేది చాలా కష్టమైంది. కానీ ఎప్పుడైతే ఈ 66 పుస్తకాల కోరు ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు చదివేంటూ పోయారో అతలే దేవుడు హృదయము మరి ఈ నమ్మరు మనుషుల హృదయం నుండి కాటికటం మొదలుచింది దేవుడు. సో ఇప్పుడు కూడా మరి నా మక్కలు కూడా తెలుగు ఎక్కువ వచ్చాకము కుర్రువాత అండది కొద్దిగా అర్థం చెందగా కానీ వాసిస్తాము. బట్ ఈ అవకాశం మరి దేవుడు తందదు ఎంతో కృతజ్ఞతలు. మరి బైబిల్ కోరు ముఖ్యంగా పాతటానికే దేవుడు మరి నంగ అమ్మ గర్భం కోరే నన్ను నేను మరి బైబిల్ కోరు చదండే. అందుకే ನಾನು చదువు టైం కోరు కాలేజ్ ఇయర్స్ టైం కోరు ఎద్దనో రౌడీ షీటర్గా ఎద్దనో మరి నా ఇష్టానుసారంగా జీవించండి. మరి ఎప్పుడైతే బైబిల్ చదివినో నిజంగా అంటే హృదయం దేవుడు కాటిస్తే ఆ హృదయం కోరు అన్నీ జీవించినటానికే ఖచ్చితంగా నాకు త్వరగా మరణం రాకుండా నాకు తెలియండి. సో మరణం ఉండదు సహజం అద్దరికి. మరి మరణించిన తర్వాత మరి ప్రతొండుకు గొప్ప పేద ధనవంతుడు కులం మతం ఇలా ఉంటా అద్దరికి మరి చావు ఉండదు వారాకు. ఈ సొత్తున్న తర్వాత పాతికే మరి మనుషు శరీరము ఆత్మ రెండు సపరేట్ అగారి. మరి శరీరం కనగారి శరీరం పడితే నమ్మరు అగారో బాధబుగారో చింతించారో, కానీ చాలామందికి అర్థమయ్యే విషయము మరి నా బైబిల్ ద్వారా తెలిసింది ఏంటంటే ఈ ఆత్మ ఏంటోక్కు, ఈ ఆత్మ పరిస్థితి అన్నది. మరి సో ఆత్మ ఎత్తు కనుబగురా. మరి ఈ ఆత్మ కోసము దేవుడు బైబిల్ కోరు ఎంత సొన్నారండి నన్ను చదివినప్పుడు తెలిసింది ఏంటంటే నిజంగా దేవుడు నమ్ముడు సృష్టించారు కాబట్టి మళ్ళీ ఈ ఆత్మ తన దగ్గర ఆత్మడుకు అంగారి. మరి దేవుడు ఏటికాక అంటూ పరిశీలించినటానికే దేవుడు భూలోకం కొరికిరా, దేవుడు పరలోక రాజ్యం కొరికాకుండా తెలుసు అద్దరికి. ప్రతి ఒక్కరికి తెలుసు పరలోక రాజ్యం కొరికాకుండా. మరి ఆ దేవుడు పరలోకం మీద దేవుడు నమ్ముడు ఎన్నా పాకాక. సో నిజంగా ప్రతి ఒక్కరిన పాకాక ఇది తెలంగాణ ఆంధ్రనే అల్లా సర్వలోకంన పాకాక దేవుడు. ఎందుకంటే దేవుడికి అసాధ్యమైనది నిందిల్లా దేవుడికి సమస్తము సాధ్యముండు బైబిల్ కూడా చదివినాను. ఎందుకంటే ఈ లోకం కూడా సృష్టి, ఈ సృష్టిని అద్దె సృష్టించింది దేవుడే. ఈ
ಈ ಸೃಷ್ಟಿ కోసము మరి తెలిసిందిండికే నాకు ఏ గ్రంథం కొరు ఏ పుస్తకాలు కూడా దొరకాలి కానీ నా బైబిల్ కొరు ನಾನು చదివినప్పుడు బిగినింగ్ ఆది కాండం ఉండి ఎక్కిరలే చాలామందికి మీ అందరికి తెలుసు. మరి ఆది కాండము నమ్ముడు చదివినటానికే మొదటి 6 రోజులు దేవుడు పనిచేయందు ఓగో రోజు మరి దేవుడు విశ్రాంతి అంచిండ్రి. ఇంకా తెలిసిన విషయం ఇదే. మరి ఈ 5 రోజుల కొరు ఎంత పనిచేయండి దేవుడు పాతటానికే క్రమముగా మొదటి రోజు ఉండి పనిచేయండి, రెండో రోజు ఉండి పనిచేయండి, మూడో రోజు, 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు, ఓగో రోజు ఎంత పనిచేయాలో విశ్రాంతి అంచిండ్రి బైబిల్ కొన్న చదవని. మరి మొట్టమొదటిగా పాతటానికి ఫస్ట్ రోజు ఎంత చేయండి దేవుడింటికే నమ్మరు బైబిల్ కొర 2 వచనం చదివాసి. ఇప్పుడు ఆది కాండము మొదటి అధ్యాయము మొదటి వచనం పాతటానికే ನಾನು ఒకసారి చదువుకే వచనంన నీకు కూడా బైబిల్ ఇందటానికే ఇల్లుంటే నీకు తెలిసటానికే ఒకసారి గుర్తు తెచ్చుకో. మరి దేవుడు ఎంత సున్నారు ఏంటికే ఆది యందు దేవుడు భూమాకాశములను సృజించను. దేవుడు భూమాకాశం సృజించండి దేవుడు సున్నారు. దేవుడు సృష్టించిన సృష్టి కోసము క్లుప్తంగా రాసికిరి బైబిల్ కోరు. మరి భూమి నిరాకారంగాను శూన్యంగాను నుండెను, చీకటి అగాధ జములపై కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగుకు పగలనియో చీకటికి రాత్రి అనియో పేరు పెట్టెను. అస్తమమును ఉదయమును కలగగా ఒక దినం ఆయను. ಪಾರಂಡಿ ಇಕ್ತಲೇ ನಮ್ಮರು ಭಾಷೆ ಕಿರಿ కానీ ನಮ್ಮರು ಲಿಪಿ ಇಲ್ಲ. మరి లిపిಯಿಂದ తనಗೆ తెలుగున కుర్రు బాతుకోరు కూడా వాసి నమ్మరు ಒಂದು గ్రంథం తయారు చేయవచ్చు. కానీ నంబరు తయారు చేయడల్ల దేవుడు మరి ప్రవక్తల ద్వారా మరి దేవుడు కుర్త జ్ఞానం వల్ల మరి ఎందోనో భాషల కోరు మరి బైబిల్ రాసికిరి. మరి ఈ తెలుగు బైబిల్ కోరు పాతటానికి మొదటి రోజు దేవుడు ఎంత చేయందికే భూమి ఆకాశంలో సృజించి మరి నంబరు కోసం అది తయారు పనిచేయండి దేవుడు. ఆ సమయం కోరు ఎందుకిరి చీకటికిరి వెళ్తురు ఉండేది ఇల్లే ఆటే. మరి చీకటి ఉన్నప్పుడు చీకటికి అపోజిట్ ఎంత వెళ్తురల్లే. మరి వెళ్తురు దేవుడు. ఆ దేవుడికి చీకటి ఇష్టమిల్ల. ఆ చీకటి నుండి ఏదైతే వెళ్తురు మరి దాచిపెట్టికిరో అత దేవుడు అత వాతల ద్వారా మరి అది ఆ వెళ్తున్న బేల్కిట్టందరి. మరి ఆ వెలుగు నమ్మరు కంటికి కనుబుగురా, కానీ ఆ వెలుగు మాత్రము దేవుడు సృష్టించిరి. సొనారి ఇప్పుడు ఆ చీకటి నుండి వెళ్తున్నంగి ఆ వెలుతురు నల్లదన్నది దేవుడు పాకారి. ఇప్పుడు దేవుడి కళ్ళకి అంటే 2 రకాలుగా గుర్తులు ఎక్కిరి. ಒಂದು చీకటికిరి, ఉండము వెలుతురు ఎక్కిరి అలే. మరి ఆ వెలుతురు చీకటి పాతటానికే దేవుడు చీకటిని అన్నీ హెచ్చరిదించే. మరి ఎందుకు వెలుగు ఎత్తండికే దేవుడు వెలుగు కాబట్టి వెలుగున పాతగంట సంతోషంగా ఎక్కిదండి దేవుడు చిత్తం. సో కాబట్టి ఇప్పుడు ఆది కాండం కోరులో ఉంటా అందుకే నిర్గమకాండం కోరు పాతటానికే నిర్గమకాండం కోరు మరి మోషే ప్రవక్త వాసిరి ఎంత వాసిరో నంబర్ 2 సారి వచనం పాపాసి. సో 1 ಸಾರಿ ನಿಮಗೆ ಬೈಬಲ್ ಇಂದಿಗೆ ಪಾರಂಗೋ ಇಲ್ಲೊಂಡೆ ನಾ ಕಾಟಿಕ್ಕೆ నిర్గమకాండము 20వ అధ్యాయము 11వ వచనం కోరు ఎంత సొన్నారింటికే 6 దినములలో యెహోవా ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరిచెను. మరి దేవుడు ఆకాశమున భూమిన సముద్రమున ఇతద్ది తయారు తెచ్చిరండు. మరి నిర్గమకాండం కోరు మోషే కూడా వాచారు. ఎందుకంటే దేవుడు హృదయము దేవుడు ఆత్మని గుర్తుపక్క కానీ ఇంకా మానవులు గుర్తుపక్కచారా. అందుకే దేవుడు సమస్తము సృష్టించిరి. ఇప్పుడు ఈ క్రమం పాంతటానికే నీళ్ళగా 1 రోజు 2వ రోజు 3వ రోజు అది నన్ను వివరించి సునజాలకే మస్ట్ ఈ వీడియో కోరు మాత్రం నీళ్ళకి మొదటి రోజు కోసం సొన్నారే. సో మరి దేవుడు ఈ 6 రోజులు తయారు చేయందు ఓగో రోజు ఏం చేయండి విశ్రాంతి అంచేది ఇంకెంత పని చేయాలా. కానీ ఈ మానవులు ఎప్పుడు సృష్టించిరి 6వ రోజు సృష్టించరి అనేది బైబిల్ కొరెక్కిరి. ఈ 6వ సంఖ్య 6వ రోజు ఉండదు మానవుడికి సాదృశ్యం. నీకు పారంగో ప్రపంచం మొత్తం కోరు నమ్మరికి 8 రోజులు ఎక్కాక ఓగు రోజులు ఎక్కాక కదా. ఓగు రోజుల కోరు 6 రోజులు దేవుడు పని చెందటిక్కిరి, ఓగో రోజు విశ్రాంతి అంచిందటిక్కిరి అవునా. ఇప్పుడు ఓగో రోజు ఉండేది ఏంటంటే అద్దె నమ్మకో ఆదివారం ఉండు. కానీ ఆదివారం ఓగో రోజు అల్లా శనివారం ఓగో రోజు. సో మొదటి రోజు ఏంటంటే ఆదివారం. సో ఇది నాకు స్టెప్ బై స్టెప్ నీకు భవిష్యత్తు కోరు వీడియోస్ కోరు నీకు వివరించడానికే. కానీ ముఖ్యంగా నీకు సొంత విషయం ఏంటంటే దేవుడు సర్వలోకానికి ఉండే దేవుడు. దేవుడు
నీకొండు దేవుడు పేదవాళ్ళు కొండు గొప్పవాళ్ళు కొండు దేవుడు చదివించుకోండు దేవుడు చదివినార్చుకోండు దేవుడు ఇలా దేవుడు ప్రతి దేవుడు దేవుడు తీసుకోరు ఆడ మగ తేడా వృద్ధులుండు యవనస్తులు తేడా ఎందిలా అద్దరికి దేవుడు మరి దేవుడు ఎనికాక దేవుడు వెలుగై క్యాక దేవుడు నమ్ముడు కనబగురా దేవుడు ఉండు వెలుగు ఉండు ఆత్మగా ఎక్కిరి ఈ ఆత్మ ఈ ప్రపంచాన్ని మొత్తం నడిపికారు ఇప్పుడు రాత్రి పగలు మరి వర్షాలు ఎండలు ఈ ఋతువులు ఇవన్నీ ఏ తయారు చెందిరి దేవుడు క్రమంగా అద్దీ వివరించిరి ఈ బైబిల్ కోరు నేను ఎప్పుడైతే ఈ బైబిల్ చదువునో చాలా ఆశ్చర్యపోయి చాలా సంతోషపొందే సో నిజంగా మరి దేవుడు వెళ్తురు కాబట్టి ఈ వెలుగు కోసం ఇంకా భవిష్యత్తు కోరు కూడా నంబరు స్టెప్ బై స్టెప్ క్రమంగా నీకు ఎక్స్ప్లెయిన్ చేయదండి దేవుడు నాకు హృదయం తందిరి మరి అందుకే నీకు ముందే అద్దరి ముందే నన్ను వీడియో కోరు అద్దరికి తెలియపరచని గారే అద్దె ఉండేది సార్ నన్ను నీకు సునజాలమంటే స్టెప్ బై స్టెప్ ఉన్నొండు రోజు దేవుడు ఎంత పని చేయందిరి చివరికి దేవుడు చిత్తం ఏంది తర్వాత నంబరు ఎద్దనకాలం జీవించుకుని నమ్మకు తెలరా నా చివరికి నా కుటుంబం కోసము నా బంధువుల కోసము నాకు పెద్దవ నాకు కాక నాకు చిన్నమ్మ నాకు పెద్దమ్మ ఇద్దరి కోసం నీకు సునజాలికన్నాను సో కాబట్టి ఈ సమయం ఎక్కువ కాబట్టి ఈ వీడియో చిన్న వీడియో కూడా నీకు ఇద్దరు మాట ఇస్తున్నారే వారు రెండో వీడియో కూడా నన్ను మళ్ళీ నీళ్ళకి కలిసి నీకు ఇంకా వివరించుకుంటాను